హాయ్ ఫ్రెండ్స్, నా భార్య పుట్టింటికి వెళ్ళింది. రోజు 4:30 లేచి కోళ్ళు విడిచిపెట్టేది. అదేవిధంగా ఇంటి బయట కూడా శుభ్రంగా ఊడ్చుకునేది. కానీ నేను ఇలా 7:30కి లేచాను ఫ్రెండ్స్. కానీ రోజు అలవాటు లేదు నాకు. పిల్లలకి లేపాలి, ఒక మాటలో లేవరు వాళ్ళు, పదే పదే లేపాలి. అదేవిధంగా ఇంటి లోపల కూడా ఊడ్చుకోవాలి. టీ బొచ్చలు, కూర బొచ్చలు, అన్నం బొచ్చలు అన్నీ శుభ్రంగా కడగాలి. నా భార్య రోజు కడుగుతుంటే టైంకి అన్నం కాలేదు, టైంకి కూర కాలేదని అరిచేవాడిని. ఎంత కష్టం ఉందో ఇవాళ నాకు తెలుస్తుంది. ఇన్ని బొచ్చలు కడగాలంటే నా వల్ల కావట్లేదు ఫ్రెండ్స్. అయినా ఎట్లా కడుగుతున్నారో ఏందో. ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వండి, విలువ ఇవ్వండి. రోజు బొచ్చలు కడుగుతారు, శుభ్రంగా కడిగి ఇంట్లో పెట్టి మళ్ళీ అన్నం వండి కూర వండి మరి పిల్లగాళ్ళకి బడికి తయారు చేసి అన్నీ తయారు చేసి మళ్ళీ నా వెంట పొద్దునుంచి సాయంత్రం కూలి నాలి చేసుకొని వస్తారు ఫ్రెండ్స్. దయచేసి ఆడపిల్లలకి గొడవలు చేయొద్దు, కొట్టకూడదు, కాళ్ళు చేతులు ఎరుకొడతారు తెలియని వాళ్ళు. దయచేసి ఆడపిల్లలు లేకపోతే మన బతుకులు వేస్ట్ ఫ్రెండ్స్. చూడండి నా బతుకు ఎలా అయిపోయిందో. బట్టలు ఉతుక్కుంటున్నా, అదే ఆడపిల్ల రోజు బాగా ఉతుకుతుండే నాకు విలువ తెలియలేదు. మళ్ళీ మా పొద్దున్న నుంచి సాయంత్రంపై కూలినాలు చేసుకొని వస్తుంది. మళ్ళీ సాయంత్రం ఇల్లు ఉడిచిద్ది, మళ్ళీ బొచ్చలు కడిగిద్ది, మళ్ళీ అన్నం వండిద్ది, కూర వండిద్ది. వాళ్ళకి ఎంతో కష్టం ఉంది ఫ్రెండ్స్. ఆడపిల్లలు అంటే అమ్మో నాకు నడుము నొప్పిందో, నేను వంగలేకపోతున్నాను. ఆయన ఫ్రెండ్స్ తప్పులు చెప్తే క్షమించండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎవరైనా సరే ఆడపిల్లల్ని గౌరవించాలి. భర్తలో సగం పెళ్లి చేసుకొని అత్తారింటికి పోయిందంటే బానిస కాదు. మనం అందరం ఆడపిల్ల లేకపోతే మనం బతకలేం ఫ్రెండ్స్. దయచేసి ఆడపిల్లలను గౌరవించాలి. కూరగాయలు బెండకాయలు కోసుకుంటున్నాను చూడండి. అదే నేను పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని నా పనికి. క్యారేజీ రెడీ అయ్యేది, అన్నం కూర రెడీ అయ్యేది. మళ్ళీ ఆమె కూడా టైంకి వెళ్ళిపోయి కూలినాలు చేసుకునేది. నేను ఆ విలువ దేవుడు నాకు ఒకరోజు ఎందుకో పని, మా అమ్మ కూడా వేరు తింటున్నారు, నేను వేరు తింటున్నా కాబట్టి నా పని నేను చేసుకోవడానికి దేవుడు నాకు ఇవాళ పెట్టిన పరీక్ష అనుకుంటా ఫ్రెండ్స్. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి అన్నం కట్టేది. నేను ఆ వాల్యూ తెలియదు, ఇవాళ తెలుస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కొట్లో సరుకులు కూడా చూసుకోవాలా, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కిరాణం చూసుకోవాలా, పిల్లగాళ్ళకి కొబ్బరి నూనె రాసి మళ్ళీ బడి స్కూల్కి పంపించాలా, మా ఆడపిల్లకి మళ్ళీ కొబ్బరి నూనె రాసి తల దుయ్యాలా, మళ్ళీ పూలు పెట్టాలా. చాలా కష్టం ఉంది ఆడపిల్లలకి ఇంట్లో. కానీ తెలిసినోడికి అర్థం చేసుకున్నోడికి తెలిసింది. ఎవడైనా సరే, నేను చెప్పింది కాదు, నేను వీడియో కోసం చేయలేదు ఫ్రెండ్స్. దయచేసి మీరు మీ ఇళ్లల్లో ఆలోచించండి కూర్చొని. కాళ్ళు కొట్టడం, చేతులు కొట్టడం, తల పగలు కొట్టడం, ఇంటికి పంపించడం, మళ్ళీ పెద్ద మనుషులు తీసుకురావడం, ఇవన్నీ చేయబాకండి ప్లీజ్. దయచేసి మీ దండం పెడతా. ఆడపిల్ల లేనిదే మనం బతకలేం. ఇంట్లో ఏ సమస్య ఉండదు, ఇంట్లో లచ్చమ్మలు కూడా ఉండదు. అమ్మో నడుములు పోతున్నాయి ఫ్రెండ్స్. ఎవరికి విలువ. దయచేసి ఆడపిల్లలారా మీరు కూడా దయచేసి మంచి చేసుకొని బ్రతకండి. నా చెల్లెలారా, నా అక్కలారా లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.